ఆ భగవన్నామను స్మరణ చేసుకుంటూ ఆ మూర్తిని మనసులో ముద్రించుకున్నావుగా, అప్పుడు ఆ మూర్తిని తలుచుకుంటూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా కాసేపు సమయాన్ని గడపాలి. ఇలా ప్రశాంతంగా గడిపితే కనుక బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి ఒక్కసారి శరీరం నుంచి నీ మెదడులో నుంచి తీసి పక్కన పెట్టినట్టుగా అవుతుంది. శరీరం తేలిక అవుతుంది, అన్ని చింతలు దూరమైపోయి ఆత్మచింతన కలుగుతుంది, అప్పుడు ప్రశాంతత కలుగుతుంది. ఈ ప్రశాంతత కోసమే ఆలయ దర్శనం అన్నమాట. ఇది ఆలయ దర్శనం యొక్క విధానం. మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. చిత్తూరు నుండి ఈశ్వరి గారు అడుగుతున్నారు, దేవుడికి నైవేద్యం సమర్పించినప్పుడు పూర్తిగా తీసివేస్తే ఏమైనా దోషం వస్తుందా అని అడుగుతున్నారు. ఇంట్లో నిత్య దేవతార్చన మనం చేసుకుంటాం. దేవతార్చన చేసిన తర్వాత ఇంట్లో మనం వంట చేసుకుంటాంగా, ఇంట్లో చేసినటువంటి వంటను భగవంతునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే భుజించాలి. ఇది గృహస్థు లక్షణం అన్నమాట. కానీ అన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే గృహస్థుల్లో ఇంట్లో పిల్లలు పొద్దున్నే కాలేజీలకు స్కూళ్ళకు వెళ్ళేటువంటి హడాబిడిలో ఉంటారు. అప్పుడు వాళ్ళ కోసము తల్లి వంట వండుతుంది. అప్పుడు నైవేద్యం ఎక్కడ కుదురుతుంది? అప్పటికి పూజ కూడా కాదుగా. భర్త ఉద్యోగానికి వెళ్ళడం, లేదా ఆ ఇల్లాలే ఉద్యోగానికి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ కాకుండా అందరూ ఇంటి నుంచి వాళ్ళ వాళ్ళ పనుల నిమిత్తం వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లాలు ఇంట్లో ఉంది, అప్పుడు వంట అంతా పూర్తి తీసుకునేటువంటి పరిస్థితి వస్తుందిగా. అప్పటికి ఇంట్లో దేవతార్చన పూర్తి కావాలి. ఇంట్లో దేవతార్చన ఎవరు చేయాలి అని అంటే ఆ ఇంటి యజమాని అయినటువంటి పురుషుడు చేయాలి.